అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఫ్రంట్ పార్ట్ జార్జెట్ క్లాత్లు వచ్చినప్పుడు, ఇలా జారుడు క్లాత్లు వచ్చినప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలనేది, ఇంత నీట్ ఫినిషింగ్గా ఎక్కడ కూడా బుంగలు రాకుండా ఇట్లా నీట్గా కుట్టుకోవాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకోండి, దానిపైన లైనింగ్ పెట్టుకొని ఇట్లా ఎదురు బదురు అయితే చూసుకోండి. ఇట్లా ఎదురు బదురు చూసుకున్న తర్వాత నేనైతే ఒకటి స్టిచ్ చేసిన, దీన్ని ఎలా స్టిచ్ చేస్తున్నా చూపిస్తా చూడండి. ఇలా ఉంది కదా, ఫస్ట్ లైనింగ్ పార్ట్ అనేది కిందికి వెళ్ళేటట్టు చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఎక్కడి నుంచి అన్నా ఏదో ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకురండి. ఇలా కొంచెం మనకు జార్జెట్ క్లాత్లు అయితే లోపల లైనింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నదనేది మనకైతే తెలుస్తుంటుంది కదా. ఇలా క్లాత్ అనేది సాఫ్ట్ చేసుకుంటూ నీట్గా ఇలా క్లాత్ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బుంగలు రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటూ మనం మెయిన్ పార్ట్ కిందికి పెడితే ఏంటంటే ఎక్కడ బొంగ వస్తుంది అనేది కరెక్ట్గా మనకు క్లియర్గా తెలియదు అన్నట్టు. ఇట్లా అయింది అనుకోండి, మనం పర్ఫెక్ట్గా బొంగ రాకుండా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఇలానైతే స్టిచ్ చేసుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా సూది ముందు వేసుకుంటాం. ఇలా గుంజుతుంది. ఇట్లా ఇటు సైడ్ చూసినా మనకు క్లాత్ అనేది ఎక్కడ కూడా బొంగలు రాకుండా నీట్ ఫినిషింగ్తోనైతే ఉంటుంది. కట్ చేసి చూపిస్తా చూడండి. లైనింగ్ పార్ట్ సైడ్ చూసినా మనకు ఇలా మెయిన్ పార్ట్ సైడ్ చూసినా కానీ మనం డాట్స్ పెట్టేటప్పుడు కూడా ఎక్కడ కూడా బొంగల్లాగా వచ్చి మనము లైనింగ్ పార్ట్ కరెక్ట్గా పట్టుకొని ఇది మళ్ళీ మధ్యలో ఊడిపోయినట్టు కాకుండా నీట్గానైతే మనం డైరెక్ట్ పట్టుకోవచ్చండి. మధ్యలో స్టిచ్చెస్ ఏం అవసరం లేదు. ఇలా స్టిచ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా డాట్స్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా కుట్టు ఎక్కడి వరకు ఎండ్ అయిందో కరెక్ట్గా లైనింగ్ పార్ట్తో పాటు మెయిన్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అయితే చూసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. డబుల్ స్టిచ్చెస్ వేస్తే డాట్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా వేసుకుంటే బ్లౌజ్ తినినా కానీ కుట్లు అనేటివి ఊడిపోవండి. ఇలా వేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం షేప్ బెల్ట్ పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నీట్ ఫినిషింగ్తో ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. తెలియని వారి కోసమే వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.